అమ్మ ఇచ్చు జండువై చేప అనమాట. దగ్గర ఆల్రెడీ ఉప్పు కారం పసుపు ఆ నూనె ఆ తర్వాత చింతపండు రసం అన్నీ వేసేసి ఆ తర్వాత ఎలా చూపించినాయి ఇంకా గోదావరి స్టైల్లో బాగా చిట్టంగా వండుతున్నాను రోజే ఇంకోసారి జరిగేటప్పుడు ఇలా ఆడియన్స్ ఇబ్బంది పడుతుంది అదేనా టేస్ట్ మామూలు ఎప్పుడు తినలేదు చేపల కూర దీంట్లో ఉంటుంది స్టీమింగ్లో కాదు అలాంటప్పుడు ఈ పులుసు అంతా ఇంట్లో వేసేటప్పుడు ఏం చేస్తున్నావే చెప్పకూడదు కదా, ముందు చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మామూలు కాదు ఇది కంచు మామూలు కంచు కాదు ఇది కంచు అంటున్నా కానీ కంచు కాదండి మంచి బాబోయ్ మామూలు కంచు కాదండి ఇది నెంబర్ 1 కంచు అండి బాబు. సరిపోద్ది చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇందులో ఇలా పోసుకోవాలన్నమాట. ఏ కంట్లోనే పడినాయంటే నా టేస్ట్ చూపించు ఆడియన్స్ ఇలా పోసుకున్నారంటే కాళ్ళు దొరుకుతాయి. మీరు ఇలా చేయొద్దు. చేపలు కూడా తింటారనమాట. ఇంకా వండుకొని పచ్చి తింటానేమో తినద్దు. సారీ జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఎవరు నువ్వు పెంచలయ్య బాగా ఇంగ్లీష్ వచ్చా వచ్చు ఇలాగే మాట్లాడుకుంటామండి. మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దామండి. జండువై చేప పేరు జండువై చేప జడ్డువై సారీ జడ్డువై అంట. నాకు అసలు తెలియదు చేప పేరు చెప్పింది. జడ్డువై టేస్ట్ మనకి సూపర్ అంట. ఒకవేళ మీకు తెలిస్తే టేస్ట్ ఎలా ఉంటుంది, మీకు తెలిస్తే గోదావరిలో మీరు అంతా హైదరాబాద్ ఉంటారు తెలిస్తే కమెంట్ చేయండి. మా పేరు తెలంగాణలో అయితే నాకు తెలిసి తెలియదు. ఎప్పుడు ఏంటన్నా ఫస్ట్ టైం పేరు జట్టువై. మా ఇంటి పేరు జడ్డు. నా పేరు మా అమ్మ ఇంటి పేరు జడ్డు మాట. జడ్డు కంట పెడతాను. ఈ చేప పేరు కూడా జడ్డే. జండు బామ్ స్కూల్లో ఏ జిడ్డు ఇలాగా స్కూల్ మానేసి చాలా రేర్ జెడ్ చూడంత కదులుకుని మూత పెట్టేసి కొన్ని
ఇక్కడ ఒకటి ఇస్తే ఇది ఎలా వచ్చిందో అడుగు వేయాలి. ఇది ముందు పడ్డా పోయాను. ఇప్పుడు ఇలాంటప్పుడే ఆచితూచి అడుగు వేయాలి. సత్తుపండు తెచ్చారు. సర్దిపండు తీసుకొచ్చాడు. ఇది ఆ పక్కనేమో చికెన్, ఈ పక్కనేమో చికెన్ ఫ్రై చూడండి ఎలా చేపల పులుసు. అయిపోయాక ఇది గరిటెలు దీని మూతేసేవే అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీని దగ్గర బా చూడు బా, లొకేషన్ బాగుంది బా. ఏంటో బా ఖమ్మం తెగొచ్చేస్తున్నాను. వచ్చిందండి ఆ స్వీట్ తీసుకొచ్చాను. మా అక్క నా కోసం ఇది వచ్చింది. మేము ఎంజాయ్ చేయడానికి వచ్చామండి సరదాగా. మేము కూర్చుంటాం అసలు. నేనే వెళ్దాం అనుకున్నా భీమవరం. నాకేంటంటే కొంచెం కుదరలేదు, టైమింగ్ సెట్ అవ్వలేదు అనమాట. మళ్ళీ వచ్చింది. కానీ సమ్మర్లో నేను మళ్ళీ వెళ్తాను భీమవరం. మామూలుగా ఉండదు, వచ్చేదే లేదు. మనకి ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేస్తాం ఫ్రెండ్స్. మాకు అలా ఏం లేదు. నా కోసం స్వీట్లు ఎన్ని స్వీట్లు తెచ్చిందో తెలుసా? ఎంత స్పెషల్ స్వీట్లు తెచ్చిందంటే నిజంగా ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉన్నాయి. అవి నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడు అంత టైం లేదు, ఇప్పుడే వచ్చారు. అయినా తగులుకున్నది సరే వీడియోస్ కోసం. ఎప్పుడు నాకు వీడియోస్ వచ్చి ఎప్పుడు నేను వీడియోస్ స్టైల్లో నువ్వు చేపల పులుసు చేస్తావు చేయవు అని చెప్పేసి అడిగింది. అంటే ఇదిగో మీరు మంచి వాళ్ళు చూస్తారు, ఇందులో మా శత్రువులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి మీకే ఇలానే పెడుతున్నాం అనమాట. చూడండి తెలుసు కదా మేము ఎందుకు ఇలా. మొన్న ఒక ఫేక్ ఐడి వచ్చింది కదా తనకి బాగా, సో తన కోసం అనేది పెడుతున్నాం. అంతకు మించి మిమ్మల్ని కాదండి, సారీ అండి, మిమ్మల్ని కాదండి. జస్ట్ నాకు కొంతమంది ఫేక్ ఐడీస్ తోటి కొంచెం అప్పుడు నేను ఎలా అవుతానంటే రుద్రకాళిలో రెచ్చగొట్టకండి. మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఎండలో తిరిగి కందిపోయింది స్కిన్ అసలు. అయ్యి బాబా ఈ ఎండలో చాలా బాగున్నాయి ఎండలు. ఇక్కడ మా ఖమ్మంలో కూడా చాలా బాగున్నాయి. అదమ్మో అక్కడెక్కడ స్నానాలు చేసి వచ్చామండి ఇందాక. సో ఇప్పుడు చేపల కూర వండేసుకుని బాగానే జలుబు చేసింది. చేపల కూరకి వేసుకుని అంటే ముక్కులోంచి ఒక 20 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఉన్నాయా? వేసేద్దాం, నాట్లు పెట్టి అందులో వదిలేద్దాం. గీతలు పెట్టేసి అది వీళ్ళ గోదావరి స్టైల్లో చేపల పులుసు వండుతుంది అనమాట. నేను నేర్చుకుంటున్నాను. నేను రేపు మా స్టైల్లో బగారా రైస్ చేస్తాను. తెలంగాణ స్టైల్ బగారా రైస్ చాలా ఇష్టం దీనికి. నేను ఖచ్చితంగా వండాల్సిందే. బ్యూటీ మా కోసం బయట బోలెలకి ఎదురు చూస్తున్నాయి తోమాలి ఫ్రెండ్స్. నేను బయట తోమాలి ఎక్కడికి వెళ్ళొచ్చావు జాను? అలా వెళ్ళొచ్చావు మా ఫ్రెండ్ దగ్గరికి రెచ్చగొడితే తెచ్చిపోతారా? అది ఇందాక బాగా చేసామే. మమ్మల్ని రెచ్చగొట్టండి, మమ్మల్ని రెచ్చగొట్టండి. అదేనా రెచ్చగొట్టదు. మమ్మల్ని రెచ్చగొడతారా మీరు? నువ్వు ఎంఎస్ నారాయణ లాగా వచ్చి మమ్మల్ని రెచ్చగొడతారా మీరు? చేపల పులుసు దుర్గక్క వండుతుంది. మామూలుగా కాదు అసలు. నేను ఇలా వండను. మా తెలంగాణ స్టైల్ అయితే ఇలా కాదు.
గోదావరి స్టైల్లో ఉంటుందన్నమాట అక్క. సో బాగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్రుద్ది. ఎందుకంటే మొన్న పీతల కర్రీ తిన్నాం కదా, సో మళ్ళీ ఇప్పుడు జుడ్డుగా ఏదో చేపండి, అది చెప్పింది కదా నాకు తెలియట్లేదు, చేపే నాకు రావట్లేదు. సో మామూలు టేస్ట్ కదా అంటే నేనైతే చికెన్ ఫ్రై చేశాను. అక్క మళ్ళీ నాకు అసలు నచ్చిందనమాట. ఫుల్ ఎంజాయ్. ఇక్కడే ఆడతాను తర్వాత వాషింగ్ మిషన్ అంటే ఇంట్లో నాపేస్తాను. ఇంకేం చెయ్యాలండి చెప్పండి. ఇంకా ఏమున్నా ఇంకేం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? శుభ్రంగా పై పైన టిక్ టిక్లు ఆడుతున్నాం. దీనికి అప్పులు కడిగినా పర్వాలేదు, వీడియో మాత్రం బాయలేదు. ఏమలేదు, ఇలా సేపు అలా ఉంచు. నేను అంట్లు కడిగి కట్టకడగా ఇదేంటి పావులా ఉంది. అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి ఏదైనా అక్కడి నుంచి వస్తుందా? బాగున్నాను, అందంగా ఉన్నాను. చంద్రం ఏంటో కమ్మ అంతా వచ్చేసారండి. ఇందాక మేడ కిందకి వచ్చేసి ఫోటోలు అంటుంటే అసలు ఉండాలా బాబు అని చెప్పి లోనికి వచ్చేసాను. కిందంతా వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ కోసం. మన క్రేజ్ ఎలా ఉంటుంది? ఓకే బాయ్. బాయ్. జస్ట్ కామెడీ.